వ్రతం చెడ్డ ఫలితం దక్కడం లేదా? కండువా మార్చేసిన సమస్యలు తీరలేదా? బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు తలనొప్పులు ఎక్కువయ్యాయా? ఎందుకు ఆ ఎమ్మెల్యేలు అంతలా ఫీల్ అయిపోతున్నారు? ఒకవైపు అనుచరులు, మరోవైపు క్యాడర్ తో ఎందుకు ఉక్కిరిపిక్కిరి అవుతున్నారు? తెలంగాణలో దశాబ్ద కాలం పాటు కారు పార్టీ హవానే నడిచింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు ఆడిందే ఆటగా సాగింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏది చెబితే అదే నడిచింది. ఎంతంటే అంతే అన్నట్లు తలూపారు అధికారులు. అధికార పార్టీ నేతలు కావడంతో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేల అనుచరులు కొందరు రెచ్చిపోయారు. అడ్డగోలుగా అసైన్డ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో భూములు ఆక్రమించడమే కాకుండా క్రయ విక్రయాలు జరిపారు. మరికొందరు ప్రైవేట్ సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. అధికారంలో ఉన్నన్ని రోజులు దేనికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాతో రెచ్చిపోయారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హ్యాట్రిక్ పై బీఆర్ఎస్ ఆశలు కుప్పకూలాయి. రేవంత్ రెడ్డి సీఎం కావడం బీఆర్ఎస్ నేతలకు అస్సలు మింగుడు పడ్డం లేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వివిధ శాఖలపై శ్వేతపత్రం విడుదల చేసింది రేవంత్ సర్కార్. ఒకవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తూనే మరోవైపు పాలనలో తన మార్కుండేలా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్పై ఫోకస్ పెట్టారు. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి దిశగా వేగంగా చర్యలు చేపడుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే మరోవైపు గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు అక్రమార్కుల చెర నుంచి బంధ విముక్తి కల్పించాలని సంకల్పించారు. దానికోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గతంలో జీహెచ్ఎంసీలో భాగంగా ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ని ప్రక్షాళన చేస్తూ కొత్త రూపం ఇచ్చారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చైర్మన్గా, ఐజీ స్థాయి అధికారిని కమిషనర్గా నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొరడా ఝులిపిస్తోంది హైడ్రా. ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టారో దృష్టి సారించింది. పక్కాగా ధృవీకరించుకుని నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చేస్తోంది. జూబ్లీహిల్స్ పరిధిలో పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తే హైడ్రా అధికారులు అడ్డుకుని కూల్చేశారు. చాంద్రాయనగుట్ట నియోజకవర్గ పరిధిలో ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించిన నిర్మాణాలు పెకిలించేశారు. అంతేకాదు జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేసే జలాశయాల బఫర్ జోన్లో బడాబాబుల నిర్మాణాలను కూడా హైడ్రా నేలమట్టం చేసింది. ఇదంతా ఒకెత్తైతే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బహుళ అంతస్తుల భవనాలు కూల్చడం వారికి మింగుడు పడ్డం లేదు. ఆయా ప్రాంతాల్లో అనుచరులు, క్యాడర్ ఆ నిర్మాణాల్లో భాగస్వాములు కావడంతో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్ని వీడి హస్తం పార్టీలో చేరి మళ్లీ తమ దందా కొనసాగిద్దామనుకుంటే ఆదిలోనే బ్రేకులు పడ్డాయనే చర్చ జరుగుతోంది. హైడ్రా విషయంలో మంత్రులకు చెప్పుకోలేక, అటు అధికారులతో మాట్లాడలేక, ఎవరిని ఆశ్రయించాలో తెలియక సతమతమవుతున్నారు ఎమ్మెల్యేలు. క్యాడర్, అనుచరులు ఫోన్లు చేస్తే ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్కి చెందిన కట్టడాలు కూల్చుతుంటే ఎవరికి ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో జాయిన్ అయ్యాం, ఇక ఎదురే లేదనుకుంటే అసలుకే మోసం వచ్చేలా ఉంది. మళ్ళీ 5 ఏళ్లు ఆడిందే ఆట, పాడిందే పాట అనుకున్న నేతలకు హైడ్రాతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందనే చర్చ మొదలైంది.